विधानसभा क्षेत्र में वडेरा समाज के सम्मान को लेकर बड़ा विरोध प्रदर्शन देखने को मिला। नेशनल वडेरा एसोसिएशन के नेशनल प्रेसिडेंट पटेल श्रीधर के साफ शब्दों में कहा कि वडेरा समाज की इज्जत पर किसी भी तरह की आंच बर्दाश्त नहीं की जाएगी। जानकारी के मुताबिक प्रगति नगर निवासी उपू जसवंत के साथ कथित रूप से जाति के नाम पर अपमान किए जाने की घटना के बाद वडेरा समाज ने भारी आक्रोश फैल गया है। इस मामले में रामुलू नायक नाम की एक व्यक्ति पर अपमानजनक टिप्पणी करने का आरोप लगाया गया। मंगलवार को सैकड़ों की संख्या में वडेर समाज के लोग और समुदाय के नेता प्रगति नगर से बाचुपल्ली पुलिस स्टेशन तक रैली निकालते पहुंचे। प्रदर्शनकारियों ने जातिगत भेदभाव के खिलाफ नारे लगाए और आरोपियों के खिलाफ सख्त कार्रवाई करने की मांग की। रैली के बाद प्रतिनिधिमंडल ने बच्चूपल्ली पुलिस स्टेशन के सीआई सतीश को शिकायत सौंपते हुए दोषियों की तत्काल गिरफ्तारी की मांग की। इस दौरान पटेल श्रीधर ने कहा कि नेशनल वडेरा एसोसिएशन राज्य ही नहीं बल्कि पूरे देश में समाज के साथ खड़ा रहेगा और जब तक दोषियों के खिलाफ कानूनी कार्रवाई नहीं होती तब तक संघर्ष जारी रहेगा। कार्यक्रम में एसोसिएशन के कई पदाधिकारी और बड़ी संख्या में समाज के लोग मौजूद रहे। जसवंत అని ప్రగతి నగర్ వాసి అయిన జస్వంత్ ని రాములు నాయక్ అనే అతను ఫోన్ చేసి జాతి పేరుతో ఉద్దేశించి దుర్భాషలాడిందని మనం కంప్లైంట్ చేయడం జరిగింది। దీనికి జాతీయ వడ్డెర సంఘం వాళ్ళు సపోర్ట్ గా పిట్ల శ్రీధర్ అధ్యక్షులు వాళ్ళ టీం వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది। ఈ కంప్లైంట్ మీద మేము ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది। నీ జాతిని అని ఒక 4 సార్లు సంబోధిస్తూ ఫోన్లో రికార్డ్ చేయడం జరిగింది। ఎవిడెన్స్లు అన్ని కూడా ఉన్నాయి। 4 సార్లు నీ జాతిని అనుకుంటా నానా రకాలుగా బూతులు తిట్టడం జరిగింది। జశ్వంత్ చేసిన పనేంది తప్పేం చెంది వాళ్ళ దృష్టిలో అంటే జశ్వంత్ ఒక సామాజిక కార్యకర్త। ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హైడ్రా అనే దాంతో తీసుకొచ్చి అదే రకంగా చెరువులు కబ్జాలకు గురైతా ఉన్నాయి। కలుషితం అనేది విరిగిపోయింది। నానా రకాల ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి ఈ చెరువులను క్లీన్ చేద్దామనే ఉద్దేశంతో ప్రగతి నగర్ చెరువు విషయంలో కానివ్వండి, అదేవిధంగా శ్మశాన వాటికలో కానివ్వండి, అదేవిధంగా దేవాలయ భూముల విషయంలో కానివ్వండి, ప్రగతి నగర్ ప్రాంతంలో ఒక సోషల్ సర్వీస్గా చేస్తూ వడ్డెరకు జాతి బిడ్డ జస్వంత్ యువనాయకుడు ఉప్పు జస్వంతుని మీద రాములు నాయక్ అనే ఒక వ్యక్తి తిట్టరాని తిట్లు అది వాడకోలు ఉన్నటువంటి చెప్పలేనటువంటి భాషలో మాట్లాడినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి మీద ఈరోజు ప్రగతి నగర్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి జరిగింది। మా జాతీయ అధ్యక్షుడు పీట్ల కృష్ణ గారి ఆధ్వర్యంలో, పీట్ల శ్రీధర్ గారి ఆధ్వర్యంలో। మరి ఈరోజు ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలో కులాలకు మతాలకు అతీతంగా జరుగుతున్న అన్ని కలిసిమెలిసి ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మరే విధంగా ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి రాములు నాయక్ కూడా మా సోదరితో సమానంగా చూసుకున్నటువంటి ఎస్టీ బిడ్డనే, కానీ ఆ ఎస్టీ బిడ్డకి అర్థమవుతలేదు ఎక్కడో ఒడ్డెర జాతికి కూడా ఈరోజు బీసీ రక్షణ చట్టం అనేది కావాలి। ఈరోజు మొత్తం ఈరోజు సొసైటీలో అందరికీ వచ్చినట్టుగా మాకు కూడా బీసీ రక్షణ చట్టం కావాలని ఈరోజు అడుగుతున్నాము। ఈరోజు చూస్తే సమాజంలో బీసీలు చాలా అనుకువగా చూసే పరిస్థితి ఉంటున్నారు। ఈ రోజు చూస్తే బీసీలను ఏ విధంగా అనగదొక్కాలని చూసినా సరే బంతి ఏ విధంగా గోడ కొడితే ఆ విధంగా ఇనుకొస్తుంది, ఆ విధంగా బీసీలు వస్తామే తప్ప ఎవరికి కూడా భయపడిపోయే ప్రసక్తే లేదన్న సంగతి సభాముఖంగా తెలియజేస్తున్నాము। ఈ రోజు ఇక్కడి నుంచి ఈ రోజు కుకుట్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లీట్ అయ్యడం జరుగుతుంది, ప్రగతి నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లీట్ అయ్యడం జరుగుతుంది। తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అలాంటి వారి మీద చర్యలు తీసుకోవాలి। అలాంటి వారు మాట్లాడే మాటలు చూస్తే ఒకసారి సొసైటీలో అలజడి వచ్చే విధంగా ఈ రోజు మాట్లాడుతున్నారు। వాళ్ళ భాష వింటేనే అర్థం కాని స్థితిలో ఈ విధంగా మాట్లాడుతున్న వారి మీద ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చర్యలు తీసుకోవాలని మా వడ్డెర సభాముఖంగా కూడా మేము తెలియజేస్తున్నాము। జై వడ్డెర, జై వడ్డెర।